గురువుగారు, ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది? అసలు జపం అనేది ఏ విధంగా చేయాలి? జపము. జపం అంటే ఒకే విషయాన్ని పలుసార్లు హ్మ్. తదేకంగా ఎక్కువ సార్లు హ్మ్. మననం చేయడమే జపం. అవును. అంటే మాటే మంత్రము, మాటే మంత్రము అనేది ఒకటుంది. హ్మ్. ఈ మాటే అంటే పదాల శక్తి. వర్డ్స్ పవర్ అంటారు. వీటిలో కొన్ని బీజాక్షరాలను కూర్చి అందులో దేవతా శక్తి ఉంటుంది. హ్మ్. ప్రత్యేకమైనటువంటి బీజాక్షరాలు అంటారు వాటిని. ఆ శక్తిని కూర్చి ఉచ్చరించడం ద్వారా శబ్దశక్తి ద్వారానే సృష్టి మొత్తం వచ్చింది. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం శబ్దశక్తి. ఇది వినడం ద్వారానే ఏంటి విషయం అర్థం అనేది చూసే అవును. వాళ్ళకి అర్థమవుతుంది. అవును. అలాగే ఈ మంత్రాలు, ఈ మాటలు, అక్షరాల్లో హ్మ్. విశేషమైనటువంటి దైవశక్తి దాగుంటుంది. మరి జపము అంటే మనకు అవసరమైనటువంటి విషయాన్ని, మనకు అవసరం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించడం కూడా జపం అవుతుంది. కొంతమంది గుడికి వెళ్ళరు, వాళ్ళు సైంటిస్ట్ అంటారు. హ్మ్. పూజ చేయరు, సైంటిస్ట్ అంటారు, గొప్ప గొప్ప వాళ్ళు అంటారు. హ్మ్. వాళ్ళు కావాలనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉంటుందో దాన్నే జపం చేస్తుంటారు. జపానికి మంత్రాలే చేయాలని రూల్ ఏం లేదు. హ్మ్. ఒక కవి చెప్పాడు, మాటే మంత్రము అనే పాట కూడా పాడాడు. అవును. మనం ఒక మంచి మాట అది మంత్రంతో సమానమే. కాబట్టి ఈ జపాన్ని ఏకాగ్రతతో ఒకే ప్రదేశంలో ఒకే సమయానికి ఒకే మంత్రాన్ని ఎక్కువ సార్లు ఎక్కువ సమయము అంటే ఎన్నో నెలలు సంవత్సరాల తరబడి చేయడం వల్ల హ్మ్. అది మెటీరియల్ అయిపోతుంది. హ్మ్. ఉదాహరణకు తీవ్రవాదులు ఉంటారు. వాళ్ళు అడవుల్లో, పర్వతాల్లో, గుహల్లో ఉంటారు. వాళ్ళు అక్కడున్నా కానీ వాళ్ళు ఏం జపించారు, వాళ్ళకి తెలియదు మనం చేసిన జపం తెలియదు. ఏదో బాంబ్ బ్లాస్టింగ్ చేయాలి, బాంబ్ బ్లాస్టింగ్ చేయాలి, లేదా అదే ఒకటే బాంబ్ బ్లాస్టింగ్ ఇదే రిలీజ్ చేస్తారు, అదే జపం చేస్తారు వాళ్ళు. అదే అది అనుకుంటూ మెటీరియల్ ఉంటారు. అవుతుంది. హ్మ్. వస్తారు, బ్లాస్టింగ్ ఏదో ఒకటి చేసేస్తారు, వెళ్ళిపోతారు. అదే మనం పదే పదే ఏమనుకుంటే అదే బయట జరుగుతది. నెగటివ్గా అయితే నెగటివ్ జపం, ఆ! పాజిటివ్ అయితే పాజిటివ్ పాజిటివ్ జపం. పాజిటివ్ అవుతది. ఇప్పుడు తర్వాత వాళ్ళు దొరుకుతారు, హ్మ్. పోలీసులు దొరికిపోతారు. దొరికిపోవడానికి కూడా కారణం వాళ్ళే. హ్మ్. తర్వాత వాళ్ళు ఏం జపం చేస్తారు, మనం పోలీసులు దొరకకూడదు, పోలీసులు దొరకకూడదు, పోలీసుని ఎక్కువ జపం చేస్తారు. హ్మ్. అదేమవుతుంది, మెటీరియల్ అవుతుంది, పోలీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే మనసులో ఏంటంటే దొరికిపోతామేమో అన్న భయం ఉంటది. అంతే, అందువలన పోలీసులు దొరకకూడదా అని వీళ్ళు వీళ్ళు అనుకుంటూ దాన్నే జపం ఉంటారు. చేస్తారు. అదే మెటీరియల్ వాళ్ళే చేస్తారు, తర్వాత కూడా హ్మ్. దొరికిపోవడం వాళ్ళే మెటీరియల్ చేస్తారు. హ్మ్. పోలీసులేమి వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, అంతే. ఇదే జపం జరుగుతుంది. అవును. ఇది సహజంగా జరుగుతుంది. హ్మ్. ఇక్కడ మంత్రాలేం లేవు. టార్గెట్ హ్మ్. దీనికి నాసా ఉంది కదా హ్మ్. అమెరికాలో. నాసా వాళ్ళు అపోలో లాంచ్ వెహికల్ని ఒకటి చంద్రుడిపైకి వదిలారు. అవును. ఆ వెహికల్ వదలడానికి 200 మంది సైంటిస్టులను అప్పట్లో వాళ్ళు సెలెక్ట్ చేసినట్టుగా చెప్తారు. ఈ 200 మంది సైంటిస్టులకి ఒక చాంటింగ్ ఇచ్చారు ప్రతిరోజు. హ్మ్. వాళ్ళు ఆ ల్యాబొరేటరీకి వెళ్ళేటప్పుడు 200 మంది ప్రతిరోజు మేము అపోలో లాంచ్ వెహికల్ని చంద్రుడి పైన దించేశాము హ్మ్. అని 100 టైమ్స్ చెప్పేసి మళ్ళీ డ్యూటీలో దిగాలి, అందరూ కూర్చోవాలి. హ్మ్. ప్రతిరోజు 200 మంది వస్తారు, మేము అపోలో లాంచ్ వెహికల్ని తయారు చేస్తున్నాము అని కాదు వాళ్ళు చెప్తున్నది, హ్మ్. మేము దించేసాం, దించేసాం. ఓకే. కంప్లీట్ చేసేసాం, అది వాళ్ళు చెప్తున్నది. హ్మ్. అలా 100 టైమ్స్ చెప్పేసి తర్వాత కూర్చుంటారు. ఇది హ్మ్. వాళ్ళు చేస్తున్నటువంటి జపం. వాళ్ళు ఏం చేశారు, ఫైనల్గా అదేమైంది, మెటీరియల్ అయిపోయింది. హ్మ్. వాళ్ళు చెప్పినటువంటికి చేసిన సాధనకు అది దిగేసింది. అవును. వాళ్ళందరికీ కూడా కావాలని డబ్బులు ప్రభుత్వం ఇచ్చేసింది. హ్మ్. ఇచ్చేసి అమెరికా కీర్తి ప్రతిష్టలను మీరు పెంపొందించారనేసి. అవును. కొద్ది సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరి వంటికి వాళ్ళకి వెళ్ళిపోయారు. ఈ మీడియా వాళ్ళు వీళ్ళందరినీ కలుసుకొని ఎలా ఉన్నారో యోగక్షేమాలు తెలుసుకుందని వెళితే వాళ్ళందరూ చాలామంది చనిపోయి ఉన్నారు, చాలామంది అనారోగ్యంతో ఉన్నారు, హ్మ్. చాలామంది నిస్సంతోషంగా ఉన్నారు, సంతోషం లేకుండా ఉన్నారు. ఎందుకు ఇలా అయిపోయారు ఇంత గొప్ప వాళ్ళు, వీళ్ళని ప్రపంచం కూడా గుర్తించడం లేదు, హ్మ్. వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా పట్టించుకోలేదు. తర్వాత అవును. అది రీసెర్చ్ చేస్తే వీళ్ళు ఏదైతే చాంటింగ్ చేశారో ఆ తర్వాత ఏం చేయాలో చెప్పలేదు వీళ్ళు. హ్మ్. మేము దించేసాము. దించేసిన తర్వాత ఏం చేయాలో, వీళ్ళు ఎలా బతకాలో కూడా చెప్పలేదు ప్రకృతికి. అయ్యో! అక్కడ వరకు ప్రకృతి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత అంతా కూడా చిన్న భిన్నమైపోయారు. అంటే అలా ప్రకృతిని కోరలేదు వీళ్ళు, మేము బాగా బతకాలి, జీవితాంతము సంతోషంగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి అని వీళ్ళు కోరలేదు. వీళ్ళు హుహు. ఏదో కోరిన వరకే ఇచ్చింది, కోరనిది ఇవ్వలేదు. అప్పుడు ఏమైంది, వాళ్ళు సాధించిన గొప్పవాళ్ళు హ్మ్. కొంతమంది మిగిలిన్నారు, వయసు అయిపోయి ముసలి వాళ్ళు అయిపోయారు. హ్మ్. వీళ్ళు ఏదో ఉన్న పరిస్థితులకు సర్దుకొని బతుకుతున్నారు. హ్మ్. అంటే మనస్సంకల్ప శక్తి అనేది ప్రకృతికి మనం ఖచ్చితంగా అందించాలి, హ్మ్. మనకు కావాల్సిన దాన్ని. అది ఎలా ఖచ్చితంగా ఇచ్చేదే జపం. హ్మ్. ఇక్కడ మన హైందవ ధర్మంలో బీజాక్షరాలతో కూడుకున్నటువంటి దేవతా మంత్రాలు మనకిచ్చారు. కాబట్టి తద్దేవత మంత్రాన్ని పదే పదే, ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్న పనే మన హైందవ ధర్మంలో, మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి మంత్రాలు చెప్పడం వల్ల ఆ దేవతే వస్తుంది. హ్మ్. అవునవును. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఎందుకు, మంత్రాలు అనేవి పనిచేస్తాయా చేయవా,
జపము అనేది పని చేస్తుందో చేయదా. ఈ ఉమ్, మంత్రాన్ని ఉచ్చరించడమే తపస్సు లేదంటే జపము అంటారు. ఉమ్, తపస్సు ద్వారానే మహాశక్తి వస్తుంది, ఇంక దేని ద్వారా రాదు. అవునవును. చదువుకునే వ్యక్తి దేవుని పూజించకపోయినా తను ఏం కావాలో దానికోసం తపస్సు చేస్తుంటాడు. ఉమ్, నేను అది అవుతాను అనేసి. విజువలైజేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అన్నారు. అవును. దానికి మించిన సాధన ఇంకొకటి లేదు. కాబట్టి ఆ విజువలైజేషన్ చేయడంలో, ఊహించుకోవడంలో నేను ఇలా ఉంటాను, ఈ స్థాయికి వెళతానని ప్రిపరేషన్ కాకపోతే జీవితం మెటీరియల్ కాదు. ఉమ్, కాబట్టి శక్తివంతమైనటువంటి జపము, తపము, విజువలైజేషన్. అవును. నువ్వేం కావాలనుకున్నావు దాని గురించి సాధన చెయ్యి అంటారు. ఉమ్, అక్కడ మంత్రం కాదు, తర్వాత విషయం టార్గెట్ గోల్. కాబట్టి దేవతలను ప్రసన్నం చేసుకున్నటువంటి మంత్రాలు మన హైందవ ధర్మం అందించింది చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అందులో మనకు అనుమతి ఉండే దేవతలు ఎవరు కనుక్కొని వాళ్ళ యొక్క సాధన చేస్తే ఉమ్, అనుగ్రహం స్టార్ట్ అవుతుంది ఓకే. ఖచ్చితంగా.